భారత విశేషాలు చెప్పుకుంటున్నాం. చాలా ముఖ్యమైనవి, ఎంతోమందికి తెలియనివి అయిన విశేషాలు కొన్ని చెప్పుకున్నాం. నిన్న మొదలుపెట్టాము, ఈరోజు రెండవ భాగం చెప్తున్నాం. భారతంలో ఉన్న మొత్తం 18 మహాపర్వాలు, వాటిల్లో 100 ఉపపర్వాలు ఉన్నాయి. అందులో మొదటి ఉపపర్వంలో మనం ఉన్నాం. ఈ మొదటి ఉపపర్వంలో ఏం చెప్పారయ్యా అంటే, సంగ్రహంగా భారత కథ చెప్పారు. ఎలా వ్యాసులు వారు ఈ గ్రంథాన్ని రాశారు, మరి ఆ తర్వాత ఏమైంది, దానికి ముందు ఏమైంది, ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు వీళ్ళు చనిపోయిన తర్వాత ఈ భారత కథ రాశాడు ఎవరు? వ్యాసులు వారు. మరి ఇందులో స్థూలంగా వాళ్ళ పుట్టుక గురించి, ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు వాళ్ళ పుట్టుక గురించి, ఆ తర్వాత ధాతరాష్ట్రులు, తర్వాత పాండవులు అంటే పాండురాజు పుత్రులు, ధృతరాష్ట్రుడు పుత్రులు, ఎలా వాళ్ళు విరోధులైంది, ఎలా వాళ్ళు యుద్ధం చేసింది, ఇదంతా చెప్పారు. వాళ్ళు ఎలా ఆ తర్వాత ధృతరాష్ట్రుడు, పాండురాజు, మరి కొంతమంది స్వర్గానికి కూడా వెళ్ళారు. యుద్ధంలో మరణించిన వాళ్ళు చాలామంది కూడా, కోట్ల మంది పాల్గొన్నారు. ఇప్పటి జనాభా చాలా తక్కువ, దీనికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ కోట్ల మంది యుద్ధంలో పాల్గొన్నారు భారతదేశంలో. తర్వాత మరి ఈ సూక్ష్మంగా కథ ఏదైతే ఉందో, ఈ మొట్టమొదటి అనుక్రమణికా పర్వం అంటారు. భారతంలో ఉన్న 100 ఉపపర్వాల్లో ఆది పర్వంలోని మొదటి ఉపపర్వం ఇది. దీన్ని మరి పితృకార్యాల్లోనూ, బ్రాహ్మణ భోజన సమయంలో, పితృకార్యం జరిగేటప్పుడు బ్రాహ్మణులకు భోజనం పెడతారు కదా, ఆ సమయంలో చెప్పుకోవాలి అంటారు. కృష్ణార్పణమస్తు.